హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మెత్తాళ్ళు అలానే గోంగూర ఈ రెండింటిని కలిపి కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి చేత కాదు ఇవి. వీటిని నట్టి నెత్తాళ్ళు అని కూడా అంటారు. మామూలుగా అయితే మెత్తాళ్ళు అని పిలుస్తూ ఉంటారు మా సైడు. ఇవి చూడండి, ఫస్ట్ బాగా కొంచెం సేపు నానబెట్టాలి వీటిని. ఎందుకంటే వాటిలో ఇసుక ఉంటుంది, సన్న ఇసుక. నానబెట్టిన తర్వాత ఒక్క 10 నిమిషాలు నానబెట్టేసిన తర్వాత బాగా మనం శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత చూసారు కదా, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇది అలానే నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని అంటారు. సాంబార్ పౌడర్ అంటే సాంబార్ కాసుకునేది కాదండి, ఇది ధనియాల పౌడర్తో చేసుకుంటారు. అది ఎలా చేసుకోవాలో చూడాలనుకుంటే నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించాను. అది వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే 4 పచ్చిమిరకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. అన్నీ ముందే కలిపేసాను, చూసారు కదా, నేను స్టవ్ మీద ఏం పెట్టలేదు. మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోసి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మామూలుగా టమాటో వంకాయ వేసి ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు చూపించాను. కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తాను. ఇది మాత్రం గోంగూరతో చేసుకునేది అత్యద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్న తర్వాత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి అవి బాగా ఉడకాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఈలోపు మనం గోంగూరని కూడా ఉడకబెట్టుకుందాము. సపరేట్గా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని గోంగూరని ఇలా కొంచెం వాటర్ వేసి ఉడికించినాక, వాటర్ ఏమి ఉంచాల్సిన అవసరం లేదండి గోంగూరలో. ఎందుకంటే మనం ఈ చేపల్లో పులుసు వేయలేదు కాబట్టి ఆ గోంగూరలో ఉండే పుల్లదనమే వీటికి సరిపోతుంది. ఇంకో చూడండి ఎంత బాగున్నాయో, చాలా రుచి ఉంటాయండి ఇవి. ఉడికింది, గోంగూర బాగా ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తితోటి కొంచెం అలా అలా అన్నామంటే మెత్తగా అయిపోతుంది. ఈలోపు చూసారా, ఇలా మనం పోసిన నీళ్ళన్నీ ఇనికిపోయి చేపలు చక్కగా ఉడికిపోవాలి. ఆ ఉడికిపోయిన తర్వాత ఈ గోంగూరని అందులో వేసేయాలి. గోంగూరలో ఏం వేయలేదండి, ఖాళీ గోంగూరని మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లో ఉంచండి. పెద్ద మంట అవసరం లేదు, సిమ్లో. ఈ గోంగూర చేపలకు బాగా పట్టేలాగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇలా సిమ్లో బాగా మగ్గనిచ్చిన తర్వాత దింపుకొని వేడివేడి అన్నంలో కానీ, సంగటిలో కానీ, ఎందులో అయినా సరే, రాగి సంగటిలో, అన్నంలో, దేంట్లో అయినా సరే అద్దిరిపోతుందండి. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అసలు పాడవదు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, తప్పకుండా ట్రై చేయండి. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. చాలామందికి చేపలు వండడం చేత కాదని చెప్పి వాటిని వండకుండా అసలు పక్కకు పడేస్తుంటారు. కానీ ఆరోగ్యానికి ఇవి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎండు చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూసారు కదా ఫ్రెండ్స్, నట్టినెత్తాలు గోంగూర ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.